హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసత్య వ్లాగ్స్. మరో మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసామండి. ఈరోజు అయితే సింహాచలం వచ్చామండి. మా ఏరియాలో అయితే ఏదైనా కష్టకాలం వచ్చిందనుకోండి, అప్పుడు సింహాచలం వచ్చి స్నానాలు అవి చేసి సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకొని అప్పుడు పూజలు అవి స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. అలా కూడా చేసుకుంటామండి. పెళ్ళికి ముందు కూడా నవవధువులు ఉంటారు కదండి, కాబోయే జంటను తీసుకెళ్ళి అక్కడ స్నానాలు అవి చేపించి అప్పుడు దేవుడి దగ్గర దర్శనం చేసుకొని వచ్చి అప్పుడు పెళ్ళి అయితే చేస్తారండి. కొంతమంది అయితే కొత్త జంట వెళ్తారనమాట. మా ఏరియాలో పాటించేది అయితే ఇదనమాట. మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసామండి. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాము. ఇంకా చాలా ఎండగా ఉంది కదా అనేసి 4-5 వరకు అయితే ఇక్కడే ఉండిపోయామండి. భోజనం అయితే ఇక్కడ సింహాచలంలో భోజనాలు అవుతూ ఉంటాయండి. టైం అన్నమాట 11:30 నుంచి 3 వరకు భోజనాలు అయితే అవుతాయండి. ఇంకా భోజనానికి అయితే మాకు లక్కీగా ఉన్నాయి. అందు గురించి భోజనం చేసి 4-5 వరకు ఇక్కడే ఉండిపోయామండి. ఎండ ఎక్కువగా ఉంది కదా, అందు గురించి అయితే ఇంకా అక్కడే ఉండిపోయాము. ఇంకా బయలుదేరి అయితే వచ్చేసామండి. 4-5 ఇప్పుడు టైం వచ్చేసి, అందు గురించి ఇంకా ఇంటికి వెళ్ళేసరికి చీకటి అయిపోద్ది అనేసి బయలుదేరి వచ్చేసాము. ఇక్కడ అనకాపల్లిలో నూకాలతల్లి పండగకి ఎగ్జిబిషన్ పెట్టారండి. మా అబ్బాయి వాళ్ళు వెళ్దామంటేనే ఇలాగ వచ్చామన్నమాట. మా అబ్బాయి అయితే జెయింట్ వీల్ ఎక్కాడండి. మా అమ్మాయిని ఎక్కమంటే తనకి కొంచెం భయం వేస్తుందట, అందు గురించి తను ఎక్కలేదు. ఓన్లీ మా అబ్బాయి మాత్రం ఎక్కాడు. ఇది చాలా రోజుల నుంచి ఉందండి, అందు గురించి తక్కువ మంది వచ్చారు. ఇంకా చాలా ఉన్నాయండి, అవి అయితే నాకు తెలియదు, కానీ ఇది ఒకటి మాత్రం తెలుసు. మా పిల్లని అందులో ఏదైనా ఎక్కుతావా అంటే అవి వద్దనేసింది. పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే చాలా గేమ్స్ ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, బాగుందన్నమాట. చూసారు కదా, ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్.